ఒకప్పుడు టీవీ సీరియల్ అంటే చెట్లవాకం. ఆ సీరియల్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సీరియల్ టైంకు వీధుల వెంట నడిచి వెళ్తుంటే అన్ని ఇళ్ల నుంచి అదే సౌండ్. ఆ తర్వాత అదే స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న సీరియల్ మొదలి రేకులు. ఈ రెండు సీరియల్ని తీసింది మంజుల నాయుడే. ఇక జెమినీ టీవీ కొన్నేళ్ల పాటు నెంబర్ 1 స్థానంలో కొనసాగిందంటే కారణం మొదలి రేకులు సీరియల్ అని చెప్తుంటారు చాలా మంది. అత్యధిక రేటింగ్ అందుకున్న ఈ సీరియల్ నెంబర్ 1 స్థానంలో దూసుకుపోయింది. ఇక అందులో నటించిన వారు కూడా సినీ నటుల సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మొదలి రేకులు సీరియల్లోని చాలా పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇప్పటికీ ఆ సీరియల్ ఫ్యాన్స్ ఆ పాత్రల్ని మర్చిపోలేదు. ముఖ్యంగా ధర్మ, సత్య, దయ, శాంతి, కీర్తన పాత్రలకు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. సత్య, ధర్మ, దయ ముగ్గురు అన్నదమ్ములు కాగా దయా వీరిలో అందరిలో చిన్నవాడు. ఎంతో అల్లరిగా అమాయకంగా కనిపించే పాత్ర దయది. కానీ సీరియల్ మధ్యలోనే దయ పాత్ర చనిపోతుంది. ఈ పాత్ర పోషించిన పవిత్రనాథ్ ఆ తర్వాత కూడా చాలా సీరియల్లో నటించాడు. అయినా ఎందులోనూ దయా పాత్రకు వచ్చినంత స్టార్డమ్ రాలేదు. ఆ తర్వాత ఎందుకో కానీ ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు పవిత్రనాథ్. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు పవిత్రనాథ్ కు సంబంధించిన ఓ న్యూస్ ప్రేక్షకుల్ని విషాదంలో ముంచింది. దయా అలియాస్ పవిత్రనాథ్ మృతి చెందాడన్న వార్త చాలా మందిని షాక్ గురి చేసింది. నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇన్స్టా ద్వారా ఈ న్యూస్ బయటపెట్టారు. అతన్ని గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అయ్యారు. పవి, ఈ బాధ మేము వర్ణించలేకపోతున్నాం. మా జీవితంలో నువ్వు ఎంతో ముఖ్యమైన వాడివి. ఈ వార్త విన్న తర్వాత మేం ఇది నిజం కావద్దని కోరుకున్నాం. కనీసం ఆఖరి చూపు కూడా మేం నోచుకోలేకపోయామని, గుడ్ బై చెప్పలేకపోయామని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ పోస్ట్ చూసిన దయాభిమానులు విషాదంలో మునిగిపోయారు. అసలు దయాకు ఏమైంది? సడన్ గా ఈ షాకింగ్ న్యూస్ ఏంటని కామెంట్లు పెడుతున్నారు. అయితే దయా ఎందుకు చనిపోయాడన్న దానిపై చాలా వార్తలు వస్తున్నాయి. కేవలం 37 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. పవిత్రనాథ్ కు పెళ్లైన తర్వాత సమస్యలు వచ్చాయని సమాచారం. 2009లో పవిత్రనాథ్ శశిరేఖ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి 13 ఏళ్ల పాప, 10 ఏళ్ల బాబు ఉన్నారు. కొన్నేళ్ల కిందట పవిత్రనాథ్ పై భార్య శశిరేఖ సంచలన ఆరోపణలు చేశారు. పవికి అమ్మాయిల పిచ్చి ఉందని, తన ముందే చాలా మందిని ఇంటికి తీసుకొచ్చేవాడని ఆరోపించింది కూడా. ఈ విషయంపై ప్రశ్నించినందుకు తనపై దాడి కూడా చేశాడని కంప్లైంట్ చేసింది. అప్పట్లో ఈ న్యూస్ చాలా వైరల్ అయ్యింది. పవిత్రనాథ్ తో పాటు అత్తామామలపై కేసు పెట్టింది శశిరేఖ. ఆ తర్వాత వాళ్ళు కూడా శశిరేఖపై రివర్స్ కేసు పెట్టారు. దాంతో తనను బతకనివ్వడం లేదని, విడాకులు ఇవ్వడం లేదని కూడా ఆరోపించింది. ఉద్యోగం చేసి తన పిల్లల్ని చదివిస్తున్నట్లు కూడా చెప్పింది. అయితే పవిత్రనాథ్ గురించి దగ్గరగా తెలిసిన వాళ్ళు మాత్రం ఆమె వర్షన్ను ఖండించారు. పెళ్లైన కొన్నాళ్ళకే పవిత్రనాథ్ శశిరేఖ మధ్య విభేదాలు వచ్చాయట. సీరియల్స్ నుంచి వచ్చిన డబ్బులతో పవిత్రనాథ్ 2 ఇళ్లు కొన్నాడంట. అందులో ఓ ఇల్లు ఆయన పేరుపై ఉండగా మరో ఇల్లు శశిరేఖ, పవిత్రనాథ్ ఇద్దరి పేరుపై ఉందట. అయితే ఆ 2 ఇళ్లు అమ్మేసి ఆ డబ్బుల్ని పిల్లల పేరుతో డిపాజిట్ చేయాలని శశిరేఖ డిమాండ్ చేసిందట. దానికి పవిత్రనాథ్ ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైందట. అయితే తనపై భార్య ఎన్ని ఆరోపణలు చేసినా ఈ విషయంపై ఎప్పుడు స్పందించలేదు పవిత్రనాథ్. ఈ గొడవలతో ఆయన మానసికంగా చాలా డిస్టర్బ్ అయినట్లు చెబుతారు సన్నిహితులు. 6 ఏళ్ల కింద పవిత్రనాథ్ కు హార్ట్ అటాక్ కూడా వచ్చిందట. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం చాలా క్షీణించిందని తెలుస్తోంది. దీనికి తోడు ఈ టెన్షన్స్ తో తావుడుకు బానిసయ్యాడట. ఫలితంగా లివర్ చెడిపోయి చనిపోయాడని సమాచారం. ఏదేమైనా ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ నటుడు ఇలా అర్ధాంతరంగా చనిపోవడాన్ని మాత్రం ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.